బీఆర్ఎస్లో ఏమి కష్టాలు తలెత్తలేదు, ఏమి ఆటంకాలు తలెత్తలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ బీఆర్ఎస్. ఐ హ్యావ్ నో గ్రీవెన్స్, నో గ్రౌస్. నాకు ఏమి వాళ్ళ మీద షికాయతులు లేవు. అర్థమైందండి. 10 years వర్కర్సు లేదా లీడరు ఐ హ్యావ్ బీన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్స్. ఒక లాస్ట్ 5 years నుంచి అంత క్లోజ్గా నేను పార్టీలో యాక్టివ్గా లేకుంటే ఫస్ట్ 5 yearsలో ఉంటున్నాను. బికాస్ ఆఫ్ ఏజ్ కానివ్వండి, బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ ఆఫ్ పార్టీ కానివ్వండి. కాబట్టి దిర్ ఇస్ నో క్వశ్చన్ పోయి కాంగ్రెస్ జాయిన్ కావడం. మీకు తెలుగు కరెక్ట్ చేస్తున్నాను. ఈ గర్ వాపసి అంటే ఇప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ తీసుకున్న ఇంటికి వెళ్తావు కదా, ఆ తీరుగానే నేను బీఆర్ఎస్లో పనిచేస్తా, ఇంటికి పోతున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో 55 ఏళ్ళు పనిచేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్నప్పుడే, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే, వర్కింగ్ కమిటీ మెంబర్ ఉన్నప్పుడే, పార్లమెంట్లో ఉన్నప్పుడే మీరు చూస్తే తెలంగాణ కావాలని కోరుకుంటుండే నేను. కాబట్టి తెలంగాణ ఆకర్షితుడై టీఆర్ఎస్ రాలే, నాతో ఆకర్షితుడై ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చింది. ఫస్ట్ నేను బిల్లు పాస్ చేసి బాగారెడ్డి మేము, 42 MLAs రిజైన్ చేసేది మేము, ఎంపీస్ రిజైన్ చేసేది మేము, క్యాబినెట్ రిజైన్ చేసేది మేము, బిల్ పాస్ చేసేది మేము. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చారు. కానీ రాష్ట్రంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ వాదిగా మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు మరి ఒకసారి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మరొకసారి కాంగ్రెస్ అధికారం కోల్పోయింది అని మీరు అనుకుంటారండి. బికాజ్ యూ హ్యావ్ నో ఐడియా, బికాజ్ యూ పీపుల్ హ్యావ్ నో ఐడియా ఆఫ్ పాలిటిక్స్. అంటే ఓడిపోతే పార్టీ పోయినట్ట. ప్రతిపక్షం ఆఫ్టర్ ఆల్ ఎన్ని 39 పోయింది. ఒకసారి పోతే ఒకసారి వస్తుంది. దాంతో పార్టీ పోయింది అనేది కొట్టున్నారు. ఒక ఫెయిలియర్ ఎదుర్కొన్నారు వాళ్ళు. దట్స్ ఆల్. తెలంగాణలో ఒక సీనియర్ పొలిటీషియన్గా 85 సంవత్సరాల వయసులో పార్టీలు మారడాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? పార్టీలు మారడం వేరే, గర్ వాపసి వేరే, ఐడియాలజికల్ పోవడం వేరే. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, సిపిఐ సిపిఎం సెపరేట్ అయింది. దేవర్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎంత పెద్దవాళ్ళు థింకింగ్ అంటే మీరు ఆలోచించలేరు. అంత పెద్ద మైండ్స్, డాంగే అట్లాంటి మైండ్స్ ఎందుకు పోయినాయి? ఐడియాలజికల్కి ఎవరైనా పోతే దాన్ని తప్పుపట్టా నేను. లేదు, ఏదైనా మీరు అద్వానీ బుక్ చదువుతూ ఉంటే దాంట్లో ఆయన అన్నాడు, నువ్వు ఒకళ్ళ నీ లీడర్ యొక్క అరోగెన్స్ టాలరేట్ చేయగలవు, ఆయన కరప్షన్ టాలరేట్ చేయగలవు, ఆయన డిక్టేటర్షిప్ టాలరేట్ చేయగలవు, కానీ ఆయన డిస్రెస్పెక్ట్ చేసినటువంటి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ టాలరేట్ చేయలేడు. కాబట్టి మనం ఎప్పుడైతే పార్టీ కొంచెం అంతా విడాడతామో, ఎలియేట్ అవుతామో, అప్పుడు కష్టాలలో పడతాం. దాన్ని కష్టాల్లో పడ్డాను ఎవరు వెరుదాని అనకు. అంటే కేసీఆర్తో సమానంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆ రకంగా మీకు కేసీఆర్ గౌరవం ఇచ్చారు. అయితే ఇప్పుడు నేతలంతా బీఆర్ఎస్ నేతలంతా విమర్శిస్తున్నారు. మీరు అధికారం ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారు, ఇప్పుడు కష్టకాలంలో పార్టీని విడిపోతుంది. వీళ్ళు 10 ఏళ్ళు నేను ఎంజాయ్ చేస్తాను అనుకుందాం మనం. ఐ బికమ్ నథింగ్. మీకు తెలియదు ఒకటేసారి రాష్ట్ర నీకు ఎంజాయ్ అంటే తెలిస్తే చెప్తా. ఒకటేసారి రాష్ట్ర మెంబర్ అయినా నీకేంటి కానీ అప్పటికి నిజంగా అంతిచ్చిండ్రు. నాకు 55 ఏళ్ళు అది ఇచ్చింది, దాన్ని ఏమనాలా, వాడేమనాలా? వీడు తిప్పితే వాడు చెప్పుతో అనుకుంటాను. అంటే సార్ ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బయటికి వెళ్ళడము, ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులంతా విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శలకు ఏం సమాధానం? నన్ను క్షమించండి, అంతే సమాధానం. నన్ను కేశవరావు గారు ఫైనల్గా ఇప్పుడు కేశవరావు వ్యక్తిగత జీవితం కావచ్చు, రాజకీయ జీవితం సంతృప్తినిచ్చిందా? ఇంకేమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా ఆయన మనసులో? ఏముంది? నా వ్యూ లోపల అచీవ్మెంట్స్ ఏం లేదు. నాకు నేను అట్లా వాటర్ ఎగ్జాక్ట్ సొసైటీని స్టడీ చేస్తున్నా. నువ్వు పక్కన చూస్తే నీకు టైప్ ఆఫ్ థింగ్ సైన్స్ విత్ వేదాంత. అసలు వేదాంతాకి సైన్స్కి డిఫరెన్స్ లేదు. దిస్ గివ్స్ మీ మోర్ థింగ్ దెన్ అదర్ థింగ్. అంటే కేవలం పుస్తకం పఠనం ద్వారా అనుకుంటున్నారా? అది కూడా ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి అనుకుంటున్నారా? ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చాలా నెరవేరినాయి. తెలంగాణ వచ్చింది, తెలంగాణ డెవలప్ అయింది, తెలంగాణ చాలా మంది డెవలప్ అయింది. పీపుల్ హ్యావ్ రియల్ ఎంజాయ్డ్, బట్ వీ హ్యావ్ లాస్ట్ ది ఎలక్షన్స్. కాబట్టి నేను ఈ మాట కూడా చెప్పాను, ఆ మాట కూడా చెప్పలేదు. అంటే ప్రజలు ఇప్పుడు ఒకసారి 10 సంవత్సరాల తర్వాత మరొకసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినంటే దాంట్లో ప్రజల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందని కూడా తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు?
ఎట్లా చూస్తున్నావు నువ్వు ఎట్లా చూస్తావు అట్లా చూస్తున్నావు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ బాగుంది, పాలన బాగుంది అన్నారు. ఇప్పుడు పక్కా తీర్పు ఇచ్చారు కాంగ్రెస్. ప్లీజ్ మీరు అర్థం నాకు నీకు వచ్చిన తెలుగు రాదు కాబట్టి చెప్తున్నా. మీకు అన్ని వచ్చా? మీకు రాదు ఏదైనా భాష? కానీ డెవలప్మెంట్ ఈ స్టేట్ లోపల ఇంత మంచి డెవలప్మెంట్ వేరే స్టేట్లలో కాలేదు. దేశం లోపలనే తెలంగాణ డెవలప్ అయినంత ఏది కాలేదు. అది సంతృప్తి ఇవ్వాలి ప్రజలకి. నా వ్యూలో సంతృప్తి ఇచ్చింది. కానీ ఎట్ ద సేమ్ టైం మన ఓడగొట్టింది కూడా. కాబట్టి అది దానికి కూడా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా, ఇది ఇచ్చింది కదా. కాబట్టి దాన్ని మనం కొంచెం అంతా క్షుణ్ణంగా పరిశీలించాలా. వై ఇంత డెవలప్మెంట్ కూడా. కాబట్టి మీకు ఒకసారి చెప్పిన ఇప్పుడు అద్వాని మాటలు చెప్పిన పీపుల్ ఇంత డెవలప్మెంట్తోనే సాటిస్ఫై గారు. వాళ్ళు తమని ఏకం చేసుకుంటే వాళ్ళని టోటల్ ఐడెంటిఫై చేసుకున్నప్పుడే సాటిస్ఫై అవుతారు అని అది వన్ వ్యూ. దేర్ ఆర్ మెనీ సచ్ వ్యూస్. ప్రతి విషయంలో కేసీఆర్ గారు మీతో సలహాలు సూచనలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా మరి ఇప్పుడున్న సీఎం కూడా అలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు. నేను ఎవ్వరికి సలహాలు ఇవ్వలేదు. మీకు రాంగ్ న్యూస్ పక్కన కూర్చోటి సలహాలు అనుకుంటారు. పక్కన కూర్చున్నప్పుడు మీ ఫోటోలు ఉంటే చూడండి, మీరు ఆకాశంలో చూస్తారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంటే దీంట్లో మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? అంటే కేసీఆర్ నిర్ణయాలు మీకు నచ్చలేదా, లేకుంటే మీరు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ప్లీజ్ నీకు అంత పెద్ద నాలెడ్జ్ ఉందని నాకు తెలియదు. నీకు నాలెడ్జ్ నాకు లేదు. కానీ మీరే అన్నారు కదా సార్, పక్కకు చూసాను నేను. అవును, పక్కనే చూస్తాను. ఎందుకంటే నువ్వు నీతో ఎప్పుడు మాట్లాడతా, నువ్వు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చా. ఓకే, సపోజ్ నువ్వు క్వశ్చన్ అడుగుతాం లేదు, ఏం చేయాలి? నేను నోరు మూసుకోవాలి కదా. అవును. సో వెన్ ఈజ్ నాట్ హియరింగ్ మీ ఐ విల్ కీప్ క్వైట్. అంటే కేవలం మీరు ఉత్సవ విగ్రహాలు కేసీఆర్ పక్కకున్నారు లేదు. కాదు, ఎక్కడ సలహాలు ఆయన తీసుకుంటారో అక్కడ ఇచ్చినారు. ఎక్కడ సలహాలు తీసుకోరు అక్కడ సైలెంట్ ఉంటాము. అర్థమైందా? అన్ని సలహాలు ఆయన తీసుకోవాలని అవసరం లేదు. ఆయన కూడా 10 మంది మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందండి? నీకు సలహా ఆయన లైక్ చేయకపోవచ్చు అని ఎప్పుడు తెలుస్తుందో నువ్వు సైలెంట్ ఉంటావు. అసంతృప్తి అనేది ఉండదా ఏదైనా? నాకు అసంతృప్తి లేదు. నా అంత బెస్ట్ ఫ్రెండ్ కేసీఆర్, అంత బెస్ట్ ఫ్రెండ్. ఓకే, అంత బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఇప్పుడు కేకే గారు, మీరు ఈ పొజిషన్లో కేకే గారు ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ పవర్. ఆయన చూసినంత పవర్ మన స్టేట్లో ఎవరు చూడలేదు. ఇవాళ మీరు కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఉండి ఎవరుండి, ఆయన చూసినంత పవర్ అయినా హీఈస్ నాట్ అ పొలిటీషియన్, హీఈస్ అ స్టేట్మెన్. అంటే ఆయన పొలిటీషియన్ కూడా చాలా పెద్ద మనిషి. సో ఆయన పవర్కి పోస్ట్లకి పోయిందని మాత్రం అది లేదు. ఆయన ఐడియాలజీస్ ఇన్ని రోజులు ఉండే, ఆయన ఎన్ని రోజులు నాకు మాత్రం చాలా సాడ్ అనిపిస్తుంది. మనం ఇవాళ పార్టీలో ఈ టైంకి మనకు రిక్వైర్డ్, అంత పెద్ద మనిషి మనకు రిక్వైర్డ్, అంత పెద్ద స్టేట్మెంట్ మనకు రిక్వైర్డ్. కానీ ఈ టైంకి ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారో నాకు కూడా చాలా, అది నాతో పర్సనల్గా డిస్కస్ చేయలేదు. కానీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ దట్ ఈ టైంకి ఆయన వెళ్ళిండని. ఆయన కానీ ఆయన ఏ పవర్కి పోస్ట్కి వెళ్ళే టైప్ ఆఫ్ మనిషి కాదు. ఎందుకంటే ఆయన చాలా చూసేశారు. ఈ పోస్టులు ఈ 85 years ఇంకా పోస్ట్ చూసే అది కాదు. ఐ థింక్ లవ్ ఫర్ డాటర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీస్ గాన్. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క రక్తం నరనరాన ఉండేటువంటి కేకే గారు నాడు బీఆర్ఎస్ పార్టీలోకి, అంటే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ఆహ్వానించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నప్పుడు ఆయన రక్తం అంతా కూడా కాంగ్రెస్లో ఉంటుంది, కాంగ్రెస్లోనే చనిపోతాను కూడా మొన్న కూడా చెప్పారు. సో ఈ తరుణంలో మీరు కుమారుడి కింద మీరు ఆయనతో విభేదించడానికి ప్రధాన కారణం ఎందుకు? నేను ఒకటి చెప్తాను. ఆ రోజు కాంగ్రెస్ని 50 years కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్కి వచ్చారంటే ఒక ఎజెండా పైన వచ్చారు. ఆ రోజు తెలంగాణ మూమెంట్ కోసము, తెలంగాణ కోసం ఆ మూమెంట్లో బట్ కాంగ్రెస్ ఈజ్ నాట్ డూయింగ్ వాట్ టీ కాంగ్రెస్ ఉండే ఆయన ఎంతైతే ఫైట్ చేశారో ఎంపీస్ ఇవాళ చెప్పారు. ఎంపీ దాకా ఎంత ఫైట్ చేశారో దానికి అది రెస్పాన్స్ రాలేదు కాంగ్రెస్ నుంచి. దానికి ఫలితం కనిపించలే ఆయనకి కాంగ్రెస్లో ఉండి. ఆ రోజు అనుకున్నారు టీఆర్ఎస్కి వస్తే ఫలితం ఉంది, ఆ ఫలితం నిజంగా చూపించింది. వాళ్ళు కాంగ్రెస్కి వచ్చినాక ఆ ఫలితం చూపించింది. వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన ఈ పార్టీలో జాయిన్ తర్వాత ఫలితం చూపించింది. ఆ ఫలితం కోసమే వచ్చారు. వచ్చినాక 10 years డెవలప్ చేశారు. ఆ రోజు ఆయన వచ్చిన కారణం దీనికోసం వచ్చారు. బికాజ్ ఆఫ్ దీనికోసం ఉద్యమం కోసం వచ్చారు, తెలంగాణ కోసం వచ్చారు. ఇవాళ వాపస్ వెళ్ళినాక అక్కడ అంత నాకు ఏం కనిపించట్లేదు. ఆ రోజు వచ్చినంటే నేను ఎందుకు అంటున్నా 56 years ఉండొచ్చు అక్కడ. కానీ ఆ మూమెంట్ నా పేరు విప్లవ్ కుమార్ పెట్టుండి బికాజ్ ఐ వాజ్ బోర్న్ ఇన్ 1969. సో ఆయనకు తెలంగాణ అంటే అంత స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఆయన ఆ రోజు వచ్చింది ఉట్టి తెలంగాణ కోసం వచ్చారు. సో కాబట్టి ఆ రోజు వచ్చింది నేను డెఫినెట్లీ ఆయన సపోర్ట్ చేస్తా. ఈ రోజు వెళ్ళింది నాకు కొంచెం బాధేస్తుంది. ఇప్పుడు పార్టీ పరంగా మాట్లాడిన మీరు ఇప్పుడు కేకే గారి మీద కానీ గద్వాల విజయలక్ష్మి మీ సోదరు, అదేవిధంగా తండ్రి గారు వాళ్ళ పదవులు విడిచిపెట్టాలని కూడా మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు రాజీనామా చేయకపోతే మీరు కూడా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారా? వాళ్ళు అనర్హత వేటు వేయాలని కానీ ఇంకోటి కానీ? ఇప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్ చూస్తే, నేను ఒక 10 minutes కింద కేశవరావు గారు మా ఫాదర్ గారు ప్రెస్ మీట్ చూశాను. ఆయన చెప్పారు ఫర్ మీ
హీ నోస్ లీగలీ అండ్ పాలిటిక్స్ ఫ్రమ్ 60 years. హీ టోల్డ్ ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రిజైన్ అని క్లియర్గా చెప్పారు. దాని తర్వాత ఇట్ ఈస్ ద డిసిషన్. పార్లమెంట్లో ఒక రూల్ ఉంది, రాజ్యసభలో ఒక రూల్ ఉంది. మనం పార్టీలో మనం ఇది రిజైన్ చేయాలా, పార్టీ సస్పెండ్ చేసి హీ విల్ బి ఎన్ ఎంపీ. సస్పెండ్ చేస్తే ఎంపీ పోదు, ఒక పార్టీ సస్పెండ్ చేసి ఎంపీ పోదు, ఆయన కోసం రిజైన్. బట్ ఆయన అన్నారు మా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను రిజైన్ చేస్తాను అని క్లియర్గా చెప్పారు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. అంటే మీ సోదరి గద్వాల విజయలక్ష్మి గారు ఆమె ఎందుకు పార్టీ చేయాలి అంటే ఫాదరు వెళ్ళారు కాబట్టి ఆమెకు వారసరాలుగా వచ్చినటువంటి మేయర్ గారు కూడా వెళ్ళారు. కానీ కుమారుడిగా ఉన్నటువంటి మీరు వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు మీరెందుకు వెళ్ళలేదు, మీ సోదరి మేయర్ గారు ఎందుకు వెళ్ళారు గద్వాల విజయలక్ష్మి? నేను ఫాదర్ వెళ్తుంది కాబట్టి మేయర్ వెళ్ళినో నేను ఏమీ అనుకోవట్లేదు. అసలు ఇది స్టార్ట్ అయింది మేయర్ నుంచి స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అకార్డింగ్ టు మీ నేను ఫాదర్ తింటాను, మేయర్ కోసం స్టార్ట్ అయిందని, మేయర్తో స్టార్ట్ అయిందని అకార్డింగ్ టు మై థాట్. అండ్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. నాన్న ఎప్పుడు కూర్చోబెట్టి మనం పార్టీ చేంజ్ చేద్దామని ఎప్పుడు డిస్కషన్ అవ్వలేదు. సో నాతో ఎప్పుడు డిస్కషన్ మేయర్ గారి గురించే మీ ఫాదర్ వెళ్ళినట్టు చెప్తున్నారు కదా, అంటే మేయర్ పదవికి భవిష్యత్తులో డేంజరస్ అకార్డింగ్ నేను నాకు తెలుసు, నేను ఐఎమ్ లా స్టూడెంట్, నాకు కాన్స్టిట్యూషన్ తెలుసు అని తెలుసు. మేయర్ పదవికి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మేయర్కి ఇప్పుడు ఏంటంటే 4 years మటుకైతే 4 years మటుకు దే కాంట్ కీప్ ఎనీ నో కాన్ఫిడెన్స్. 4 years తర్వాత కూడా 50% పీపుల్ నో కాన్ఫిడెన్స్ పెట్టాలా, 2/3 మంది అటెండ్ చేయాలా ఓటింగ్. సో మనకి ఎప్పుడు ఏమి లేదు. దట్ ఈస్ సంథింగ్ ఇన్ అవర్ మైండ్, బట్ దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ మనకి మేయర్ పదవికి ఏమైనా ప్రాబ్లం ఉంది అని. దట్ ఈస్ టు పుట్ డెవలప్మెంట్ కోసమే అని దట్ ఈస్ టు పుట్ అండి. ఫైనల్గా ఒకటి, ఈ పొలిటీషియన్ మైండ్ సెట్ ఎప్పుడైనా చేంజ్ అయిపోవచ్చు. ఇన్ కేసు మీ ఇద్దరు మీ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో రమ్మంటే ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు రమ్మంటే ఇది బెస్ట్ పొజిషన్ కదా. పోవాలంటే నాకు 5 years ఉంటుంది. నేను లాస్ట్కి 1 year ఎందుకు వెళ్తా? వెళ్తే ఇప్పుడు వెళ్ళగలుగుతుండే. లేదండి, ఒకరు వెళ్ళేది ఉంటే నేను ఫస్ట్ డే అందరు కలిసి పూర్తి ఫ్యామిలీ కలిసి వెళ్తే వాళ్ళు హ్యాపీ ఉంటారు, మేము హ్యాపీ ఉంటాం కదా. నాకు లేదు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. నాకు కేసీఆర్ గారి దానిపైన చాలా నమ్మకం ఉంది కాబట్టి నేను ఉంటున్నాను. నేను వచ్చాను, నాకు రికగ్నిషన్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ రోజుకే. నేను ముందు కాంగ్రెస్లో ఉండే, టీ కాంగ్రెస్లో కొట్టాడినాము, నాతో వేరే వాళ్ళు వెళ్ళినాం. కానీ నాకు ఇక్కడికి వచ్చాక ఒక రికగ్నిషన్ ఉంది. ఐ లైక్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు, దట్స్ ఐఎమ్ విత్ కేసీఆర్ గారు. నాకు తెలంగాణ అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండే, ఐ స్టేట్ బ్యాక్. దట్ ఈస్ ద థింగ్ అండి.